హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యస్ కుకింగ్. మరి యొక్క కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఉడికించిన టమాటాలతో టమాటా చట్నీ ఎలా పెట్టుకోవాలి చూపెట్టబోతున్నాను. 2 నెలలకు పైగా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నేను చెప్పినట్టు చేశారంటే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి కేజీ వరకు టమాటాలను వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మెజర్మెంట్స్ని బట్టి తీసుకొని చట్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకొని టమాటాలను బాగా వాష్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్తో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేయాలి. ఇప్పుడు టమాటాలని తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలండి. తడి ఉండకుండా చూసుకోవాలి. ఫస్ట్ మన పచ్చడి చాలా రోజులు నిల్వ ఉండడానికి ముఖ్య కారణం తడి లేకుండా చూసుకోవడం మాత్రమే. టమాటాలను తుడిచేటప్పుడు కూడా హ్యాండ్స్కు తడి లేకుండా తుడుచుకోవడం వల్ల మనకు చట్నీ పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు తడి లేకుండా తుడుచుకున్న టమాటాలను కట్ చేసుకోవాలి. ఒక్క టమాటాలలో 5-6 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే చాలా త్వరగా ఉడికిపోతుంది టమాటాలు ఎలాగో, కాబట్టి ఒక్క దాంట్లో 5-6 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని టమాటాలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మనం కట్ చేసుకున్న కేజీ వరకు టమాటాలను వేసుకోవాలి. టమాటా మొత్తం వేసుకున్న తర్వాత చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేస్తున్నాను. చింతపండు యాడ్ చేయడం వల్ల టమాటా పచ్చడి టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేసిన చింతపండును సపరేట్ చేసుకోవాలి టమాటాలతో కలిసిపోయే వరకు. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును యాడ్ చేస్తున్నానండి. ఒక 10 గల రెబ్బలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా టమాటాలతో కలిసిపోయే వరకు చింతపండు కరివేపాకును మంచిగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటాలు చక్కగా ఉడికిపోతుంది. చూసారా, టమాటా ఉడకడం స్టార్ట్ అయింది. కలుపుతూ ఉండాలండి. టమాటా అడగంటుకోకుండా చూసుకోవాలి. ఈ విధంగా టమాటా టెక్చర్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇందులోనికి జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేస్తున్నామండి. జీలకర్ర మెంతుల పొడి వేయడం వలన పచ్చడి టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. జీలకర్ర మెంతుల పొడి వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఈ విధంగా ఉన్నప్పుడు దించేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందామండి. ఒక బౌల్ పెట్టుకొని కేజీ టమాటాలకు 1/2 కేజీ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్రను వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత ఒక 10 గల ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇక్కడ 10-15 గల వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేస్తున్నాను. అంతే అండి, పోపు కూడా సిద్ధమైపోయినట్టే. ఇప్పుడు పోపును మంచిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ముందుగా ఉడికించుకున్న టమాటాలను వేసుకుందాము. టమాటాలు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక 15-20 గల వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువగా వేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు నేను 150 గ్రామ్ వరకు అయితే కారాన్ని యాడ్ చేస్తున్నాను కేజీ టమాటాలకి. ఇలా గ్రామ్స్లో కాకుండా మనకు పోపు దినుసుల డబ్బాలోని బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్తో 2.5 కప్పుల వరకైతే కారాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు అదే కప్పుతో 1.5 కప్పు వరకైతే సాల్ట్ను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలను మంచిగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటా చట్నీని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపులోనికి యాడ్ చేసుకుందాము. పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే మన టమాటా పేస్ట్ను యాడ్ చేసుకోవాలండి. టమాటా పేస్ట్ను మొత్తం యాడ్ చేసిన తర్వాత ఆయిల్తో కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. ఆయిల్ కూడా చక్కగా టమాటా పేస్ట్తో కలిసిపోతుంది. సరే, కలుపుతుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందో, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అనిపిస్తుంది. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న టమాటా చట్నీని ఒక పాత్రలోనికి వేసుకొని నిల్వ చేసుకోవడమే అండి. 2 నెలల వరకు పాడవకుండా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది.
అంతే అండి. టేస్టీగా, క్విక్‌గా టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి టమాటా పచ్చడి వేసుకొని తింటా ఉంటే చాలా బావుంటుందండి. మీకు కూడా ఈ టమాటా చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఇలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా ఈ చట్నీ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.